హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బడ్డీస్. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పును చూపించబోతున్నానండి. మామిడికాయ పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి అలాంటి మామిడికాయ పప్పును హెల్తీగా, టేస్టీగా, సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం కుక్కర్‌లో ముప్పావు కప్పు రెగ్యులర్‌గా యూజ్ చేసే కందిపప్పు, పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకోండి. ఇలా ఎర్ర కందిపప్పు వేయడం వల్ల పప్పు రుచి పెరగడంతో పాటు మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ ఎర్ర కందిపప్పు వలన మలబద్ధకం సమస్య ఉండదు, అసిడిటీ సమస్య తగ్గుతుంది, అలాగే గుండె జబ్బు సమస్యలు కూడా రాకుండా ఉంటాయండి. సో ఇక్కడ నేను టోటల్ గా 1 కప్ వరకు పప్పుని తీసుకున్నానండి. నెక్స్ట్ ఈ పప్పునంతటిని 2-3 సార్లు వాటర్ తో బాగా క్లీన్ చేసి మనము ఏ కప్ తో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్ తో 2.5 కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 30 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. అలా పప్పును నానబెట్టడం వల్ల పప్పు నుండి ఫైటిక్ యాసిడ్ రిలీజ్ అవుతుందండి. దీనివల్ల గ్యాస్ కానీ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. ఒక్క కందిపప్పే కాదండి, ఎలాంటి పప్పు అయినా సరే, అంటే లైక్ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏ పప్పునైనా సరే 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు నానబెట్టడం వల్ల మనకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ పప్పు అంతా నానేలోపు మనం ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దానిపైన ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 30 నిమిషాల తర్వాత మనం ఏ కప్తో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్తో మామిడికాయ ముక్కల్ని తీసుకొని యాడ్ చేయండి. మీ పులుపుకు తగ్గట్టు మామిడికాయ ముక్కల్ని కొంచెం అటు ఇటు వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 7-8 ఎండుమిరపకాయల్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేయండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. విజిల్ మొత్తం పోయాక మూత తీసి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేయండి. తర్వాత పప్పునంతటిని పప్పు గుత్తితో మ్యాచ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజ్ ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1-2 ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగాక పప్పులోకి యాడ్ చేసి ఒకసారి పప్పు అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పప్పు పైన నార్మల్ మూత పెట్టండి. కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు కుక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ తర్వాత ఫ్లేవర్ అనేది పప్పు అంతటికి బాగా పడుతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మామిడికాయ పప్పు రెడీ. ఈ పప్పుని మీరు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి నా స్టైల్లో ఈ మామిడికాయ పప్పును ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు బడ్డీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.